4న ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ చెబుతారని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మహారాజ్గంజ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా కాంగ్రెస్, ఎస్పీ ప్రభుత్వాల్లో జరిగిన అవినీతిని ఎండగట్టారు. కాంగ్రెస్, ఎస్పీ ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెట్టివేయాలని వారు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఓవైపు అవినీతి అక్రమాలు చరిత్ర ఉన్న కూటమని, మరోవైపు అవినీతి అనే మచ్చలేని నాయకుడు మోదీ ఉన్నారని దేశానికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండన్నారు అమిత్ షా. भाइयों बहनों, आज मैं एक बात कहकर जाता हूं। 3 तारीख को सब लोग याद कर लेना, 4 को काउंटिंग है। 4 की दोपहर को ये दोनों शाहजादे प्रेस कॉन्फ्रेंस करेंगे और प्रेस कॉन्फ्रेंस कर कर कहेंगे ईवीएम खराब था इसलिए हम चुनाव हार गए। इन्होंने तय कर लिया है कि हार का ठीकरा ईवीएम पर फोड़ना है। राहुल बाबा, नाचना न आए तो आंगन टेढ़ा वाला आपका हिसाब है। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.